శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. కాలానికి కాలుడైన శివుని ఆశీస్సులతో, కర్మకు ప్రతిరూపమైన శనిదేవుని అనుగ్రహముతో ఈరోజు మనం తెలుసుకోబోయేది మకర రాశి వారి నిజమైన జీవన రహస్యం. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది ఒక ఆత్మ ప్రయాణం. ఇది ఒక కర్మ ఫలిత కథ. ఇది ఒక నిశ్శబ్దంగా ఎదిగి శిఖరాలను తాకే జీవితం. మకర రాశి అంటే బయటికి కనిపించేది కాదు, లోపల దాగి ఉన్న అగ్ని. నవ్వుతూ మాట్లాడుతారు, కానీ లోపల మాత్రం వేల ఆలోచనలు ఉంటాయి. విజయాన్ని చూపించరు, కానీ వాటమిని మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వరు. మకర రాశి వారికి అధిపతి శనిదేవుడు. శని అంటే భయం కాదు, శని అంటే శిక్ష కాదు, శని అంటే క్రమశిక్షణ, ఓర్పు, కాలం విలువ. మకర రాశి వారు జీవితంలో ఏది త్వరగా పొందరు, కానీ పొందినది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మకర రాశి వారి అంతరంగ స్వభావం. మకర రాశి వారు చిన్నగా మాట్లాడుతారు, ఎక్కువగా ఆలోచిస్తారు, తమ బాధను తమ లోపలే దాచుకుంటారు. వీరి కళ్ళల్లో నవ్వు కనిపిస్తుంది, కానీ హృదయంలో మాత్రం ఎప్పుడూ ఒక నిశ్శబ్ద పోరాటం నడుస్తూనే ఉంటుంది. మకర రాశి వారు ఎక్కువగా ఒంటరిగా అనిపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడరు, వాళ్ళ బాధను ఎవ్వరికీ చెప్పరు. మకర రాశి వారు తమ గమ్యాన్ని తామే నిర్మించుకుంటారు. మకర రాశి వారి బాల్యం, ప్రారంభ జీవితం. మకర రాశి వారి బాల్యం సాధారణంగా బాధ్యతలతో, పరిమితులతో, తక్కువ సంతోషముతో ఉంటుంది. చిన్న వయసులోనే బాధ్యత అనే పదం అర్థమవుతుంది. అందుకే వీరు చిన్నప్పుడే పెద్దవారిలా ఆలోచిస్తారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు. మకర రాశి వారికి జీవితం సూటిగా ఉండదు. అడ్డంకులు వస్తాయి, ఆపదలు వస్తాయి, మనుషులే శత్రువులవుతారు. కానీ ప్రతి పరీక్ష వీరిని బలంగా తయారు చేస్తుంది. శనిదేవుడు ఒకటే చెబుతాడు, పడితే లేవాలి, లేవగలిగితేనే విజయం ఉంటుంది అని. మకర రాశి వారి లక్ష్యం. మకర రాశి వారి లక్ష్యం డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతి కాదు, గౌరవం, స్థిరత్వం, తమ కుటుంబానికి భద్రత. మకర రాశి వారు తమ కోసం కాదు, తమ వాళ్ళ కోసం బతుకుతారు. ప్రేమ, భావోద్వేగాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రేమలో చాలా నెమ్మదిగా ప్రవేశిస్తారు. ఒకసారి ప్రేమిస్తే అది మాటలతో కాదు, బాధ్యతతో చూపిస్తారు. కానీ వీరి ప్రేమను అర్థం చేసుకోలేకపోతే వీళ్ళు మౌనంగా దూరం అవుతారు. మకర రాశి వారికి మౌనమే శక్తి. మకర రాశి వారి మౌనం శక్తిగా చెప్పాలి. మకర రాశి వారి మౌనం బలహీనత కాదు, అది లోతైన ఆలోచన, భవిష్యత్తు ప్రణాళిక, సమయాన్ని ఎదురు చూసే శక్తి. మకర రాశి వారు ఆలస్యంగా ఎదుగుతారు, కానీ ఎదిగిన తర్వాత వీరిని ఆపే శక్తి ఈ భూమిపై ఎవ్వరికీ ఉండదు. మకర రాశి వారు ఓడిపోతున్నట్టే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం గెలుపుకు సిద్ధమవుతుంటారు. మకర రాశి వారు కలలతో కాదు, ప్లానింగ్తో జీవిస్తారు. వీళ్లకు విజయం అంటే ఒక్కరోజు వెలుగు కాదు, ఏళ్లపాటు నిలిచే వెలుగు అని చెప్పాలి. ఆఫీసులో నిశ్శబ్దంగా పనిచేస్తారు, ఎవరిని మెప్పించేందుకు కాదు, తమ మనసును సంతృప్తపరుచుకోవడానికి. ఆలస్యం అయినా అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. మకర రాశి వారు ఎందుకు ఆలస్యంగా ఎదుగుతారు అంటే శనిదేవుడు తొందర పెట్టడు. మొదట ఓర్పు నేర్పుతాడు, తర్వాత బాధ్యత వేస్తాడు, చివరికి అధికారాన్ని ఇస్తాడు. ఏ రంగంలో మకర రాశి వారికి విజయము అనే విషయానికి వస్తే మకర రాశి వారికి ఈ రంగాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రాజకీయాలు, స్వంత వ్యాపారం. స్వంత వ్యాపార విషయానికి వస్తే 35 సంవత్సరాల తరువాత ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్లలో క్రమశిక్షణ, దీర్ఘదృష్టి, బాధ్యతాభావం పుష్కలంగా ఉంటాయి. మకర రాశి వారు డబ్బును ఖర్చు చేయరు, డబ్బును నిర్మిస్తారు. చిన్నగా సంపాదిస్తారు, నెమ్మదిగా పెంచుకుంటారు, ఒక్కసారిగా కోల్పోరు. వీళ్ళ జీవితంలో పెద్ద మొత్తాలు ఒక్కసారిగా రావు, స్థిరంగా, నిశ్చితంగా భవిష్యత్తుకు ఉపయోగపడేలా వస్తాయి. మకర రాశి వారికి ఇల్లు, భూమి, స్థిరాస్తి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వీరికి భద్రత కావాలి, వీరికి రక్షణ కావాలి. 40 సంవత్సరాలు దాటాక చాలామందికి స్వంత ఇల్లు లేదా పెద్ద ఆస్తి యోగం ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనూ పోటీ పడరు, కానీ వీరి ఎదుగుదలను చూసి
ఇతరులు అసూయ పడతారు. వీరి శత్రువులు సాధారణంగా దగ్గర వాళ్ళే, ఆఫీసులోనే, బంధువుల్లోనే ఉంటారు. కానీ మకర రాశి వారు వీరితో యుద్ధము చేయరు, మౌనంగా ముందుకు వెళ్తారు, ఫలితాలతో సమాధానం ఇస్తారు. మకర రాశి వారు ఈ వ్యక్తులకు దూరంగా ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుంది. మాటలు ఎక్కువ, పని తక్కువగా చేసేవారు, నెగిటివ్ ఆలోచనలతో నిండినవారు, డబ్బు విషయంలో మోసం చేసేవారు, మానసికంగా శోషించే వ్యక్తులు, మీ విజయాన్ని తట్టుకోలేని స్నేహితులు. ఒక ముఖ్యమైన హెచ్చరిక: మకర రాశివారు ప్రతి ఒక్కరిని నమ్మకండి. నమ్మకం పెట్టిన చోటే పరీక్ష మొదలవుతుంది. జీవితంలో వచ్చే కీలక మలుపులు. మకర రాశి వారి జీవితంలో ఈ దశలు చాలా కీలకంగా ఉంటాయి. 24 నుండి 26 సంవత్సరాల మధ్యలో గందరగోళం ఉంటుంది. 28 నుండి 30 సంవత్సరాల మధ్యలో బాధ్యతలు వస్తాయి. 32 నుండి 35 సంవత్సరాల మధ్యలో స్థిరత్వం ఉంటుంది. 36 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఎదుగుదల కనిపిస్తుంది. 43 సంవత్సరాల తరువాత గౌరవం, ప్రశాంతత వస్తుంది. ఈ మలుపులన్నీ వీరిని కూల్చడానికి కాదు, రూపుదిద్దడానికి అని గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారు కాలానికి ఓడిపోరు, కాలాన్ని తమ పక్షంగా మార్చుకుంటారు. శని నడిచే దారి మెల్లగా ఉంటుంది, కానీ ఆ దారి చివర సింహాసనం తప్ప ఇంకేమీ ఉండదు. మకర రాశి వారు ఈ మాట వినాలి. నీ ఆలస్యం వాటమి కాదు, నీ నిశ్శబ్దం బలహీనత కాదు, నీ ఓర్పు నీ భవిష్యత్తుకు పునాది అని గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారికి శనిదేవుడు 25వ ఏట పరీక్షిస్తాడు, 30వ ఏట నిలబెడతాడు, 36వ ఏట గుర్తింపు ఇస్తాడు, 42వ ఏట శిఖరానికి తీసుకువెళ్తాడు. ఈ వయసుల మధ్యలో ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఒంటరి రాత్రులు ఉంటాయి. కానీ ఒక్కసారి శని అనుగ్రహిస్తే తిరిగి వెనక్కి చూసే అవసరమే ఉండదు. మకర రాశి వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదనిపించిన ప్రతి విషయంలో ఇకపై న్యాయం జరుగుతుంది. ఆగిపోయిన కెరీర్, ఆగిపోయిన ధనం, విరిగిన నమ్మకాలు, దూరమైన గౌరవం అన్నీ తిరిగి రావడానికి కాలం దగ్గర పడుతుంది. మకర రాశి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మకర రాశి వారు ఇప్పటి వరకు విత్తనం, ఇకపై వృక్షము అని చెప్పాలి. మకర రాశి వారు గుర్తుంచుకోవలసినవి: అహంకారం, ప్రతీకారం, నింద, అసత్యం. ఈ 4 మీ దగ్గరకు వస్తే శనిదేవుడు వెంటనే దూరం అవుతాడు. ఎందుకంటే శనిదేవుడు నిజాయితీకి మాత్రమే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. శ్రమకు విలువ ఇవ్వండి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందండి. ఓం శాంతి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఓం శనేశ్వరాయ నమః అని కామెంటు చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.